హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్కిల్స్ తోటి లైఫ్లో మనం మిలియనీర్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఒక రియల్ స్టోరీ ఒకటి మీకు చెప్తాను. ఒక 6 సంవత్సరాల క్రితం జోయల్ యంగ్ అనే ఒక పాస్టర్ ఉండేవాడు. ఇతను చర్చిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన శాలరీ తోటి ఫ్యామిలీ అనేది సర్వైవ్ చేయడం కష్టమవుతూ ఉండేది. సో తర్వాత ఏమవుతుందంటే క్రెడిట్ కార్డు వాడడం, అక్కడ ఇక్కడ లోన్ తీసుకోవడం, దాదాపుగా $50,000 దాకా అప్ అయిపోయింది అనమాట. అవి ఎలా తీర్చాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఇతనికి అర్థమయ్యేది కాదు. ఒకసారి చర్చిలో ఒక ప్రాజెక్ట్ పని మీద ఇతనికి ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవసరం పడ్డాడు. ఫైవర్లో సెర్చ్ చేశాడు అనమాట. సో ఫైవర్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకున్నారు. దాదాపుగా ఒక $20 అతన్ని హైర్ చేసుకున్నారు. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ జోయల్ యాంగ్కి ఒక ఐడియా వచ్చిందనమాట. అసలు ఏదైతే ఆ ప్రాజెక్ట్లో వాయిస్ ఓవర్ ఉందో అది చిన్న వాయిస్ ఓవర్, నేను చెప్తే బాగుండేది కదా, అసలు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చేయకూడదు? నా దగ్గర ఆల్రెడీ ఒక మైక్ ఉంది, ఓకే, ల్యాప్టాప్ ఉంది, ఎట్ ద సేమ్ టైం నేను పాస్టర్ని. చాలా రోజుల నుంచి చాలా టాపిక్స్ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి. సో నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒక $5 తోటి ఫైవర్లో రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న చిన్న వాయిస్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా నెమ్మదిగా నెలకు వచ్చేవరకు $400 అతను సంపాదించగలిగాడు. అది పార్ట్ టైంలో. సో తర్వాత ఏమైపోయిందంటే కమ్యూనికేషన్స్లో, అంటే ఈ వాయిస్ ఓవర్ని ఇంకా ఎలా మోడిఫై చేయాలి ఏంటి అనేది ఆన్లైన్లో అన్నీ చూసేస్తూ బాగా మోడిఫై చేసుకున్నాడు. దాదాపుగా 6 సంవత్సరాల్లో ఇతనికి డిమాండ్ బాగా పెరిగింది. యానిమేషన్స్ కూడా, ఈ వాయిస్ ఓవర్తో పాటు యానిమేషన్స్ని కూడా డెవలప్ చేశాడు. కొంచెం టీము రిక్రూట్ చేసుకున్నాడు. 6 సంవత్సరాల్లో దాదాపుగా $1.5 మిలియన్, అంటే ఇండియన్ రూపీస్లో 11 కోట్లు సంపాదించగలిగాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? స్కిల్స్, ఒక ల్యాప్టాపు, ఒక మైకు, అతను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ ఓవర్ చెప్పాలని ఒక అతనికి ఉన్న ఇంట్రెస్ట్, ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడం వల్ల 11 కోట్లు సంపాదించగలిగాడు. సో ఫుల్ టైమ్గా దీంట్లోకే షిఫ్ట్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, మామూలుగా మిలియనీర్ కావాలంటే మనకున్న ఐడియా ఏంటి? మనం మంచి కాలేజీలో చదవాలి, మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్ చేసిన తర్వాత ఆ జాబ్లో డబ్బుని దాచిపెట్టాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు డబుల్ అవుతుంది, మళ్ళీ మిలియనీర్ అవుతాం అనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ఏంటి? నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ బిజినెస్ కనుక లక్కీగా సెలెక్ట్ అయిపోయిందనుకో, సక్సెస్ అయిందనుకో, మిలియనీర్ అయిపోతాం. ఇవే ఆలోచనలు. కానీ థర్డ్ ఆలోచన ఒకటి వస్తుంది, అది స్కిల్స్. ఎవరి దగ్గర అయితే ఏదైనా ఒక ఫీల్డ్లో మంచి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ ద్వారా మిలియనీర్ అవ్వచ్చు అనేది చాలా సర్వేలు చెప్తున్న ఒక పాయింట్ అనమాట. 2017 నుంచి 2019 మధ్యలో కార్పొరేట్ కంపెనీస్ మీద ఒక సర్వే చేశారనమాట. ఈ సర్వేలో ఏం తెలియదంటే, చాలా కార్పొరేట్ కంపెనీస్ మిడిల్ స్కిల్స్ జాబ్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే చాలు, ఒకవేళ డిగ్రీ లేకపోయినా పర్లేదు, దాదాపుగా 30-40% జనాలకి డిగ్రీ లేకపోయినా సరే జాబ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే హై స్కిల్ పొజిషన్స్కి డిగ్రీ కంపల్సరీ అనే రూల్ని దాదాపుగా 20% తగ్గించారు. డిగ్రీ లేకపోయినా పర్లేదు, వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే రిక్రూట్ చేసుకోండి, ఆ పని చేయించండి అని చెప్పేసి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయంట. సో 2017 నుంచి 19లో జరిగిన సర్వే అయితే. ఈవెన్ ఎలన్ మస్క్ కంపెనీస్లో కూడా అలానే తీసుకుంటారు. వాళ్ళ దగ్గర డిగ్రీ లేకపోయినా పర్లేదు, ఏదన్నా ఒక స్కిల్లో ఎక్స్పర్ట్ అయ్యారంటే ఆ స్కిల్ తోటే వాళ్ళని జాబ్లోకి తీసుకుంటున్నారు. సో ఈ రోజుల్లో చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువుతో పాటు, చదవద్దు అని నేను అనట్లేదు, చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువుతో పాటు మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే మిలియనీర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. సో అలాంటి స్కిల్ ఒకటి ఇప్పుడు నేను చెప్పింది ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఓకే. సో అలానే ఇంకొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఏ స్కిల్స్ మనం నేర్చుకుంటే మనం తొందరగా మిలియనీర్ అవ్వచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో స్కిల్ నెంబర్ 1 వచ్చేసి కోడింగ్. సో ఈ భూమి మీద ఎక్కువగా డబ్బు సంపాదించే లాంగ్వేజ్ ఏంటి? మీకు చైనీస్ వచ్చింది అనుకోండి, ఓన్లీ చైనీస్ పీపుల్తో మాట్లాడగలుగుతాం. హిందీ వస్తే హిందీ పీపుల్తో,
ఇంగ్లీష్ వస్తే కొన్ని కంట్రీస్లో మనం మాట్లాడగలుగుతాం. కానీ మీకు కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చిందనుకోండి, సో ప్రపంచంలో అన్ని కంట్రీస్తో మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే కోడింగ్. ఈ కోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే, చాలా సర్వేల్లో తేలింది ఏంటంటే, ఏ బిజినెస్ అయితే కంప్యూటర్తో ముడిపడి ఉందో ఆ బిజినెస్లన్నీ కూడా డబుల్ అయిపోతున్నాయి. ఎక్కువ సంపాదించడానికి వెళ్ళాలి దాటి ముందుకెళ్ళాడు. సో కంట్రీస్ దాటి, బౌండరీస్ దాటి ముందుకెళ్ళడానికి, మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవి ఉపయోగపడుతున్నాయి. ఎగ్జాంపుల్కి మీది ఒక స్టోర్ ఉంది, స్టోర్ ఒక ఏరియాలో ఉంది, ఆ ఏరియా వరకే వచ్చి ఆ ఏరియా పీపుల్ మాత్రమే మీ బిజినెస్ తీసుకుంటారు. అదే స్టోర్ని మీరు ఒక కంప్యూటర్తో కనెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక యాప్తో కనెక్ట్ చేశారనుకోండి, ప్రపంచంలో ఎక్కడున్నోళ్ళు అయినా సరే మీ స్టోర్లో ప్రోడక్ట్ కొనగలుగుతారు. ఇది కోడింగ్కి ఉన్న గొప్పతనం. కోడింగ్ వల్ల ఏమవుతుంది, కోడింగ్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు, వెబ్ డెవలప్మెంట్లో వాడుతున్నారు, యాప్ డెవలప్మెంట్లో వాడుతున్నారు, బ్లాక్ చైన్లో వాడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడుతున్నారు, మిషన్ లెర్నింగ్లో వాడుతున్నారు, రోబోటిక్ సైన్స్లో వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏ టెక్నాలజీకి డెవలప్ అవ్వాలన్నా కోడింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో కోడింగ్ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉన్నాయనుకోండి, సో కోడింగ్ స్కిల్స్ ద్వారా మీరు లైఫ్లో మిలియనీర్ అవ్వడానికి చాలా చాలా స్కోప్ ఉండబోతుంది. బిల్ గేట్స్, జోకర్బర్గ్, స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ కూడా చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో విన్నాం, కోడింగ్ నేర్చుకోండి అని. ఈ కోడింగ్ తోటే వాళ్ళ బిజినెస్ని చాలా డెవలప్ చేసుకోగలిగారు. ఓకే, సో ప్రతి ఫీల్డ్కి కూడా ఇప్పుడు కోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని దానికి రిలేటెడ్గా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా మంచిది. సెకండ్ స్కిల్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. యూఎస్లో ఈ కాపీ రైటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ బిజినెస్ వచ్చేసి $52,000 మిలియన్ జరుగుతుందంట. అంటే కంటెంట్ రైటింగ్కి లేదా కాపీ రైటింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాపీ రైటింగ్ అంటే ఏంటంటే ఒక బుక్ రాయడం, ఆ బుక్ వల్ల అవతల వాళ్ళని మోటివేట్ చేయడం, ఆ బుక్ ఎవరైనా కొన్న కొద్దీ దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకే, దాని మీద రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. సో కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి? కంటెంట్ రైటింగ్ అంటే మీరు ఒక బుక్ చదివారు లేదా ఒక టాపిక్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఆ టాపిక్ గురించి మీరు ఒక కంటెంట్ రాశారనమాట, ఒక స్క్రిప్ట్ రాశారు. ఈ స్క్రిప్ట్ని మీరు బ్లాగ్లో పెట్టారనుకోండి, ఈ స్క్రిప్ట్ని బ్లాగ్లో పెట్టడం వల్ల బ్లాగ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అదే స్క్రిప్ట్ని మీరు వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి ఒకవేళ పాడ్కాస్ట్ చేశారనుకోండి, పాడ్కాస్ట్ ద్వారా కూడా మీకు మనీ వస్తుంది. అదే స్క్రిప్ట్ని మీరు ఒక వీడియో రూపంలోకి తీసుకొచ్చారనుకోండి, యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్ వీడియోస్లోనో ఎక్కడనో దాన్ని అప్లోడ్ చేస్తున్నారు, దీని అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మీరు మనీ సంపాదించవచ్చు. సో కంటెంట్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దాని తాలూకు ఒక కంటెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని కోర్సు రూపంలో కూడా చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇప్పుడు ఉన్న నెక్స్ట్ స్కిల్స్లలో కంటెంట్ రైటింగ్ లేదా కాపీ రైటింగ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. సో కంటెంట్ రైటింగ్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే విలియం జిన్సెర్ రాసిన ఆన్ రైటింగ్ విల్ అనే బుక్ మీకు ఇంకా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంటెంట్ని ఎలా సెర్చ్ చేయాలి, ఎలా రాయాలి, ఏం రాస్తే మీకు ఆ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అనేది సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థర్డ్ స్కిల్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఫిల్మ్ మేకింగ్. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు భూమిలో ఉండే ఇండస్ట్రీ. సో మనకు గనుక దాంట్లో స్కిల్స్ ఉన్నాయంటే వాటిని డెవలప్ చేసుకుంటూ కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్కి మనం బ్యాట్స్మెన్ సిరీస్ డైరెక్టర్ చూసాం, క్రిస్టఫర్ నోలాన్. ఈ క్రిస్టఫర్ యాక్చువల్గా సో చిన్నప్పుడు అతను స్టార్ వార్స్కి సంబంధించిన ఒక మూవీ చూశారంట. 7 years ఏజ్లో నేను ఎట్లయినా ఒక మూవీ తీయాలని డిసైడ్ అయ్యాడు. సో వాళ్ళ డాడీ దగ్గర ఉన్న కెమెరాతోటి దాదాపుగా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడనమాట. తర్వాత డిగ్రీ చేశాడు లండన్ యూనివర్సిటీలో. డిగ్రీ చేసిన తర్వాత ఇతను డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. సో డైరెక్టర్ అవ్వడం కోసం ఏ కోర్సులు చేయలేదు, ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఎక్కడ అసిస్టెంట్ చేయలేదు. ఓకే, సో అతనే ఒక స్క్రిప్ట్ రాసుకొని సో జాబ్ చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ పూట పార్ట్ టైంలో షూటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. డైలీ 1 hour షూటింగ్ చేసేవాడు. 1 hour ఫిలిం చేయడానికి $8,000 ఖర్చు అయింది. అది అతనికి చాలా బర్డెను. ఫిర్బీ దీన్ని కాస్ట్ కంట్రోల్ కోసం వాళ్ళ కొలీగ్స్నే, ఫ్రెండ్స్నే అందులో ఆర్టిస్టులుగా వాడుకున్నాడు. మొత్తం అతనే చేసుకుంటూ వచ్చాడు. ఆ ఫిలిము చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. సో ఆ షార్ట్ ఫిలిము బాగా సక్సెస్ అయిన తర్వాత సో వార్నర్ బ్రదర్స్తో కలిసి ఇతను సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో దాదాపుగా ఇతను బ్యాట్స్మెన్ సిరీస్ వచ్చేసి $4 billion బిజినెస్ వర్త్ చేసింది. సో ఇదంతా ఎలా సాధ్యమైందంటే అతనికి డైరెక్టర్ అవ్వాలనే ఒక ఇంట్రెస్ట్, ఆ స్కిల్ అతన్ని డెవలప్ చేసింది.
ఒకవేళ అతని టైంలో యూట్యూబ్ కనుక ఉండుంటే యూట్యూబ్ ద్వారా అతను ఒక షార్ట్ ఫిలింని అందులో అప్లోడ్ చేసేవాడు, అది వ్యూవర్స్ వచ్చేదాన్ని బట్టి అద్భుతంగా ముందుకెళ్ళేది. సో ఇప్పుడు ఇలా ఆర్టిస్ట్ స్కిల్స్ ఉండే వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. సో ఎగ్జాంపుల్కి చాలా వెబ్ సిరీస్లో వచ్చేవాళ్ళు కానీ వైవార్ష లాంటి వాళ్ళు కూడా యూట్యూబ్లో జస్ట్ కామెడీ షోస్ ఇటువన్నీ అప్లోడ్ చేసుకుంటూ వచ్చారు. సో ఎంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీ దగ్గర ఒక మ్యూజిక్ స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్ని సో యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేలా చూసుకోండి. లేకపోతే ఆర్టిస్ట్ స్కిల్స్ ఉన్నాయా, అవి అప్లోడ్ చేయండి. లేదా మీకు డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయా, ఇవి అప్లోడ్ చేయండి. ఈ స్కిల్స్ ద్వారా కూడా ఫ్యూచర్లో డబ్బులు సంపాదించడానికి చాలా చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్. మనం ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయినా చూసుకోండి, లాస్ట్కి దానికి సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు లేకపోతే ఆ బిజినెసే వేస్ట్. ఎగ్జాంపుల్కి ఒక సోప్ తయారు చేసే కంపెనీని చూద్దాం. సో సోప్ మెటీరియల్ వస్తుంది, దాన్ని అద్భుతంగా తయారు చేయగలిగే వాళ్ళు ఉంటారు, లేబర్ ఉంటారు, ఇవన్నీ హెచ్ఆర్ అన్నీ మేనేజరు సిఇఓ అన్నీ ఉంటాయి. కానీ దానికి ఒక మార్కెటింగ్ టీం లేకపోతే మీరు ఎంత తయారు చేసినా దాన్ని ఆ ఫ్యాక్టరీలోనే ఉంచాలా, ఉపయోగం లేదు. సో సేల్స్ రాకపోతే ప్రోడక్ట్ అమ్ముడుపోదు, ప్రోడక్ట్ అమ్ముడుపోకపోతే మనీ రాదు, మనీ రాకపోతే ఇన్ని రోజులు మనం చెప్పుకున్న ఈ టీం అందరికి కూడా శాలరీస్ వెళ్ళవు. సో మ్యానుఫ్యాక్చరింగ్ టీం అంతా ఒక ఎత్తు, దీన్ని మార్కెటింగ్ చేసి సేల్స్ చేసే టీం అంతా ఒక ఎత్తు. ఓకే, సో సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా సరే, ఇందులో ఉండే స్కిల్స్ కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో ముందుకు తీసుకెళ్తాయి. ఓకే, ఎగ్జాంపుల్కి మనం స్టీవ్ జాబ్స్ చూద్దాం. సో స్టీవ్ జాబ్స్ మనకి ఐఫోన్ కనిపెట్టాడు అనుకోండి. ఐఫోన్ డెవలప్ చేయడానికి అతనికి ఒక టీం ఉంది. ఐప్యాడ్ డెవలప్ చేయడానికి ఇతను కొలిగ్ ఉన్నాడు, ఇది డెవలప్ చేశాడు. అయినా సరే ఎక్కువ స్టీవ్ జాబ్స్ ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అతనికి ఏ మోడల్లో కావాలో ఆ మోడల్ అతను క్లియర్గా చెప్తాడు. నాకు ఇలా కావాలని వాళ్ళ టీంకి చెప్తాడు. ఆ టీం అలా తయారు చేసిన దాంట్లో మాడిఫైలు చేసుకుంటూ జనాల ముందుకు వచ్చేసి అతను దీనివల్ల ఏమి హెల్ప్ జరగబోతుంది, ఐఫోన్ వల్ల ఐప్యాడ్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనేది చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే, ఈ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే స్టీవ్ జాబ్స్ యాపిల్ని నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టగలిగాడు. సో ఫ్యూచర్లో మనీ బాగా తీసుకురాగలిగే స్కిల్ ఏదన్నా ఉందంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో యుఎస్లో ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్ ఇన్కమ్ వచ్చేసి $60,000. ఇండియాలో కూడా 50,000 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్న డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి మీ ఏరియాలో ఒక పర్సన్ ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ ఆ లోకల్ ఏరియా బిజినెసే. సో ఇంతకుముందు ఆ బిజినెస్ గురించి పాంప్లెట్స్ పంచిపెట్టడం, అడ్వర్టైజ్మెంట్ చేయడం, హోర్డింగ్స్ పెట్టడం, ఓకే, సో బస్సులో వాటిలలో పబ్లిసిటీ చేయడం, ఇలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. సో మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నారో ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు ఆ బిజినెస్ని డెవలప్ చేసి ఇవ్వడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ బిజినెస్ని పబ్లిసిటీ చేసి ఇవ్వడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఫేస్బుక్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు. ఓకే, అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు, యూట్యూబ్ ద్వారా చేస్తారు. సో వాళ్ళకి ఏ సోర్స్ నుంచి డిజిటల్గా మార్కెటింగ్ చేయగలుగుతారో మీరు ఒక మార్కెటింగ్ ఏజెంట్ లాగా ఉండి డిజిటల్ మార్కెటింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చి దాని మీద ఇన్కమ్ సంపాదిస్తారు. ఓకే, అలాగే మీరు డిజిటల్ కోర్సెస్ని కూడా మీరు ఒక టీచర్ అనుకుందాం. సో మీరు ఒక 10th క్లాస్ స్టూడెంట్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ క్లాసెస్ని మీరు డిజిటల్గా రికార్డ్ చేసేసి ఆ కోర్సును అమ్ముతారు. దీని ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇలా మీకు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని కోర్సులా తయారు చేసి దీన్ని అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు. ఇది డిజిటల్ మార్కెటింగ్ స్కిల్. ఇది కూడా ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉండబోతున్న బిజినెస్. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.